ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి క్యాంప్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ ఆదిశేషయ్య, పట్టణ కన్వీనర్ నాగుపాటి ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిశేషయ్య, నాగులపాటి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో విఫలమైందని, గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను 6 నెలల్లోనే ప్రజలకు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల పక్షం వహించి ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విక్రమ్ రెడ్డి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మేకపాటి విక్రమణని అండగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఆ కార్యక్రమం అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఐక్యంగా ఉండి పార్టీ కోసం, అదేవిధంగా విక్రమణ కోసం మనం అందరం కలిసికట్టుగా ఉండాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేపడుతోంది. ఈరోజు మీకంతా తెలుసు, 12న జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఫీజు పోరుబాట, యువత పోరు మీద అందరం కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. ఇలాంటి పోరాటాలు భవిష్యత్తులో కూడా ఎన్నో జరగవచ్చు. ఆ పోరాటాలకు అందరుగా పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ కార్యక్రమం అన్నీ జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. మనం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సూపర్ 6 అని, ఆ పథకాలు ఏది కూడా ఇంతవరకు ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఆ పథకాలు వస్తాయని ఆశగా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి కూటమి చేసిన మోసాలని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో చెప్పినవన్నీ కూడా 6 నెలల లోపల ప్రతి కార్యక్రమం నెరవేర్చి బలహీన బడుగు వర్గాల చిరస్థాయిగా నిలిచిపోయాడు. కానీ ఈ ప్రభుత్వం చెప్పిందని కలబొల్ల మాటలు ప్రజలంతా గమనిస్తున్నారు. మనం కూడా ఏ కార్యక్రమం చెప్పినా అందరూ కూడా ప్రజలకు అర్థమయ్యే రేట్లో మనం అందరం పోరాటం చేయాల్సి వస్తుంది. రాబోయే 4 సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలా. అదేవిధంగా విక్రమణకి మనం అందరం అండగా ఉండి రాబోయే రోజుల్లో విక్రమణ అత్యధిక మెజార్టీతో గెలిపించుకో అవసరం ఉంది. ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఈరోజు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని మేకపాటి విక్రమ్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం నందు అత్యంత ఘనంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగినాయి. రాబోయే రోజులలో కూడా మనమందరం ఐకమత్యంగా శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ విశేషంగా కృషి చేసి మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అలాగే రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక పోరాటాలకు, ఉద్యమాలకు సన్నద్ధం కావాల్సిందిగా ఆత్మకూరు పట్టణ యువతకు, ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ వాళ్ళ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల తరపున మేమందరం మీకు అండదండలుగా ఉంచి